సో రైట్, చూడండి మనకి ఆల్జిబ్రాకి సంబంధించి కలిసి. సో ఇంకొక కాన్సెప్ట్ మీరు నిన్న చెప్పినాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ నుంచి క్వశ్చన్లు మనకి అంటే 1 to 15 వరకు అది హోంవర్క్ చేసుకుని వచ్చింది మీరు. దీని తర్వాత కూడా మీరు లెక్కలు చేయాలనుకుంటే ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నారని చెప్పి మనకి ఇక్కడ ఏం చెప్పండి, అది √x తర్వాత ప్లస్ 1/√x ఈజ్ఈక్వల్ టు అనేది n అయితే గిన అప్పుడు చెప్పండి మనకి ఏమవుతుంది, x + 1/x ఈజ్ఈక్వల్ టు ఏమవుతుంది. సో ఏమవుతుంది మనకి x + 1/x అంటే డైరెక్ట్గా సేమ్ ఇంతకుముందు ఇది, ఎందుకంటే దీన్ని స్క్వేర్ అప్లై చేసినా కూడా ఆటోమేటిక్ ఇంతకుముందు ఫార్ములానే వస్తుంది అనమాట. అంటే ఏమొస్తుంది, డైరెక్ట్ మనకి n² - 2 అనేది వచ్చేస్తుంది. మనకి ఏమొస్తుంది, n² - 2. ఒకవేళ అలా కాకోకున్నట్ల ఇప్పుడు ఇది ఇచ్చింటాడు మనకి x + 1/√x అనేది ఇచ్చింటాడు ఇక్కడ, ఇది వచ్చేస్తుంది మనకి. కాబట్టి దీని నుంచి నువ్వు ఏదైనా కనుక్కోవచ్చు నువ్వు, అర్థమైందా. ఇప్పుడు x + 1 ఇది ఇచ్చుకసి n ఇచ్చినాడంటే x + 1/x కనుక్కోవాలంటే ఇది కనుక్కుంటావు. అప్పుడు నీకు x + 1/x ఈజ్ఈక్వల్ టు సంథింగ్ ఏదైనా తెలిసిందంటే ఇంకేదైనా కనుక్కోవచ్చు నువ్వు, అర్థమవుతుంది నేను చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు చెప్పండి, మీకు ఒక లెక్క ఇచ్చింటాడు కదా ఇక్కడ √x + 1/√x అనేది ఏదైనా ఒక లెక్క ఉంటుంది చూడండి, 15 లెక్క 16 లెక్క ఇక్కడ ఒక దగ్గర ప్లస్ ఇచ్చినాడా మైనస్ ఇచ్చినాడా √xకి ప్లస్. చెప్పండి ఇప్పుడు x + √x ఈజ్ఈక్వల్ టు n కదా, n ఈజ్ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు వాల్యూ 7 ఇచ్చినాడు. అయితే ఏం కనుక్కోవాలి మనము, రైట్ x ప్లస్ ఇదే కదా కనుక్కోవాల్సింది. అంటే డైరెక్ట్ మీరు దీన్ని ఏం చేయాలా, స్క్వేర్ చేసేసి -2 చేసి అయిపోతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఒకవేళ x + 1/x అని అడుగుకోకున్నట్ల x² + 1/x² అడిగినాడు అనుకో, అప్పుడు x + 1/x ఈజ్ఈక్వల్ టు మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది 47. దీని తర్వాత చూడండి మనకి అప్పుడు x + 1/x ఈజ్ఈక్వల్ టు n ఇచ్చినట్లే కదా, మళ్ళీ అప్పుడు x² + 1/x² కనుక్కోమన్నాడు, నువ్వేం చేయాలా, సేమ్ ఇంతకుముందు మనకు బేసిక్ రూల్లో ఏమైతే చెప్పామో x + 1/x ఈజ్ఈక్వల్ టు n అయితే కానీ x² + 1/x² ఈజ్ఈక్వల్ టు ఏమవుతుంది, n² - 2 అనేది అవుతుంది. అర్థమైందే. సో ఇది మనకి ఇది. ఒకవేళ ఇది కాకున్నట్లు ఇంకొకటి మనకి మీరు బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి అనుకుంటే x ఇంటూ లేదంటే ఇదే √x - 1/√x ఈజ్ఈక్వల్ టు ఒకవేళ n అని ఇస్తారు కొన్నిసార్లు, అప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తుంది చెప్పండి, దీని నుంచి కూడా మనకి ఏమొస్తుంది అనుకుంటే x + 1/x అనేది వచ్చేస్తుంది. ఏమొస్తుంది మనకి x + 1/x. బట్ మనకి ఇక్కడ ఇప్పుడు √x - 1/√x ఈజ్ఈక్వల్ టు n ఇచ్చినప్పుడు x + 1/√x ఈజ్ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, n² + 2. మళ్ళీ ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ ఇదే, అప్పుడు x + 1/x ఈజ్ఈక్వల్ టు మళ్ళీ ఏదో ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు నువ్వు మళ్ళీ ఏదైనా కనుక్కోవచ్చు నువ్వు, మళ్ళీ అప్పుడు x² + 1/x² కనుక్కోమంటున్నాడా, x³ + 1/x³ కనుక్కోమంటున్నాడు, ఏదైనా కనుక్కోవచ్చు నువ్వు, అర్థమైనా. సో √x + 1/√x ఈజ్ఈక్వల్ టు n అయితే కినా x + 1/x ఈజ్ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇక్కడ n² - 2 అవుతుంది. √x - 1/√x ఈజ్ఈక్వల్ టు n కావాలంటే x + 1/x ఈజ్ఈక్వల్ టు ఏమవుతుంది మనకి n² + 2 అనేది అవుతుంది. అర్థమైందే, అర్థం కాలేదా, అర్థమైంది. సో మనకి ఇక్కడ ఈ వాల్యూలు అనేది అవసరం లేదు. ఇప్పుడు ఇది కాకుండా ఇంకోటి మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ, ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే x√x అనేది కనపడుతుంటుంది మీకు ఇక్కడ, x√x + 1/x√x అనేది కనిపిస్తుంటుంది. ఈజ్ఈక్వల్ టు మనకి n ఇచ్చిన అనుకో, అప్పుడు నార్మల్గా x + x³ + 1/x³ అనేది ఈజ్ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీకు కనపడుతుంటాయి, ఈ మోడల్ క్వశ్చన్స్. మీకు ఇంతకుముందే చెప్పాను x√x ఎప్పుడైనా డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే కదా, ఇప్పుడు √xని స్క్వేర్ చేస్తే x వస్తుంది, √xని స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ x వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా x√xని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది x³ వస్తుంది, ఏమొస్తుంది x³ వస్తుంది. సో ఎట్లా వస్తుంది అనేది కూడా మీకు చెప్పినాను, తెలిసి ఎందుకనుక అంటే x⁴ ఉంటుంది, రూట్ వాల్యూ అనేది 1/2. సో 1/2 మనకి చేసి ఏమైతే అంటే 3/2 అవుతుంది. కాబట్టి దాన్ని స్క్వేర్ చేసి 2 క్యాన్సిల్ అయితే x³ అనేది వచ్చేస్తుంది. అంటే డైరెక్ట్ దీన్ని స్క్వేర్ చేస్తేనే కదా ఇది వచ్చేది. అప్పుడు దీని వాల్యూ అప్పుడు x√x + 1/x√x ఈజ్ఈక్వల్ టు n అయితే కినా x³ + 1/x³ ఈజ్ఈక్వల్ టు ఏమైతే చెప్పండి, ఏమైతే మనకి n² - 2 అనేది అయితే దీని నుంచి. ఒకవేళ ఇది ఇచ్చిన అనుకో, దాని x³ + 1/x³ ఈజ్ఈక్వల్ టు ఏమైతే దాన్ని స్క్వేర్గా చేసిందే మనం, దీన్ని స్క్వేర్ చేసి ఇది వచ్చేస్తుంది. సో ఇవి గుర్తుపెట్టుకుంటే అనుకో మీరు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మీకు కనపడుతుంది, అది ఎన్నో క్వశ్చన్ కనపడుతుంది, దాని నెక్స్ట్ ఎక్కడన్నా ఒక దగ్గర వస్తుంది మీకు లేకుంటే కింద, అర్థమైందా. సో ఇవి గుర్తుపెట్టుకోండి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోరా. ఒకవేళ రైట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు ఇక్కడ మైనస్ ఇచ్చినాడు, ఇక్కడ మైనస్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడంటే x√x - 1/x√x అనేది ఈజ్ఈక్వల్ టు n అనేది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు ఇక్కడ మనకి, అయితే ఇది ఒకటి కండిషన్. మనకి ఇక్కడ 4 కండిషన్లు ఉంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక సింపుల్ మీరు రాసుకునేటప్పుడు రైటా, ఇది కేస్ 1, ఇది కేస్ 2, ఇది వచ్చేసి కేస్ 3, ఇది వచ్చేసి
కేస్ 4. ఇప్పుడు చెప్పండి x రూట్ ఎక్స్ మైనస్ 1/x రూట్ ఎక్స్ ఈక్వల్ టు n అయితే గిన సేమ్ మనకి ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తావు కదా నువ్వు, దీన్ని స్క్వేర్ చేసి ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ క్యూబ్డ్ ప్లస్ 1/x క్యూబ్డే కదా వచ్చేది. అప్పుడు ఈక్వల్ టు మనకి ఏమవుతుంది చెప్పండి, n స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. సో మీకు ఇవి గుర్తుపెట్టుకుంటాను అనుకో, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా టక 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 నోటి ద్వారా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. అర్థమైందే? సో ఈ ఆల్రెడీ నేను చెప్పినాను, కాకపోతే నేను వీడియో పెట్టినది కాబట్టి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. సో ఈ 4 రకాల కేసులు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, రైటా? ఓకేనా? చూపేస్తాను మళ్ళీ వీటిని, రైట్. సో నెక్స్ట్ మనకి చూడండి, ఇప్పుడు మనకి ఇవన్నీ ఈ రకమైన క్వశ్చన్స్ మీరు ఇలా చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు కరెక్ట్గా వింటే గిన ఎక్కడి వరకు క్వశ్చన్ చేసుకోవచ్చు, దగ్గర 20 వరకు క్వశ్చన్లు అనేవి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీరు. ఎక్కడి వరకు 20 రకాల క్వశ్చన్స్ వరకు నువ్వు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి 21వ క్వశ్చన్ మాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది దానికష్టం అంటారు, అంతేనా మీరు? సో 21వ క్వశ్చన్ ఒకసారి చూడండి, మీకు ఇచ్చిన పీడిఎఫ్లో లాస్ట్కి కీ ఉంటుంది. నేను చెప్పిన కాన్సెప్ట్ జాగ్రత్తగా విని లెక్క చేసే మీరు ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే అడగండి మళ్ళీ. ఇప్పుడు మీకు 21వ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చినాడు అక్కడ, x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడంటే 0.4 అనేది ఇచ్చినాడు, అంతేనా? ఇచ్చుకొచ్చి అక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే x గ్రేటర్ దెన్ 0, ఏమి ఇచ్చినాడు అక్కడ, x గ్రేటర్ దెన్ 0 అంటే x వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ ఉంటుందని ఇచ్చినాడు. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x² మైనస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది కనుక్కోవాలనే కదా మనకి ఇచ్చిండేది, అదే కదా కనుక్కోవాలని ఇచ్చింది. సో బట్ ఒకసారి ఆప్షన్స్ను వెరిఫై చేసి ఆప్షన్స్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడని, ఏమిట్లో ఉన్నాయి మనకి ఆప్షన్స్, పాయింట్లో ఉండదు, బైలో ఉండదు, బైలో ఉంది. సో అట్లాంటప్పుడు ఈ పాయింట్ను కూడా ఈ 0.4 ఏదైతే ఉందో దాన్ని కూడా నార్మల్గా తీసుకుంటారా, బయలుకి తీసుకొని రావాలంటే ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉండదు కాబట్టి నేను ఏమని రాస్తానంటే దాన్ని 4/10 అని రాస్తాను. అంటే ఒక అంకె తర్వాత పాయింట్ ఉంటే ఏమి రావచ్చు, ఒక అంకె తర్వాత ఉంటే ఒక 0 పెడతావు, 2 అంకెల తర్వాత ఉంటే 2 0 పెడతావు. సో ఇప్పుడు కోట్లు కొట్టండి ఏమవుతుంది నార్మల్గా 2 2 4 2 5 10 అంటే ఏమని రాయచ్చు మనకంటే నార్మల్గా x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినట్టు 2/5 కదా, అంతే కదా. సో మనకు కనుకోవాల్సింది x² మైనస్ 1/x². మీకు ఆల్రెడీ చెప్పిన కాన్సెప్ట్ దీనికి సంబంధించి మనం ఎప్పుడైనా చూడండి x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చుకొచ్చిన x² ప్లస్ 1/x² వస్తుంది, లేదా x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఇచ్చినప్పుడు కూడా x² ప్లస్ 1/x² వచ్చింది. బట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, మైనస్ వచ్చింది. సో మైనస్ వచ్చిందంటే దీన్ని ఏమని రాయించింది మన కాన్సెప్ట్ ప్రకారము, x ప్లస్ 1/x తర్వాత x మైనస్ 1/x. అర్థమైందే లేదు? సో ఇప్పుడు చూడండి నీకు కావాలంటే ఆన్సర్లో 2/5తో పోయేది ఆన్సర్ ఉంటుంది చూడండి, 2/5తో పోయేది ఉండాలి. చూడండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ డి ఆప్షన్ సి అనేది 2 కాదన్న కళ్ళు చూసుకొచ్చి ఆన్సర్ చెప్పొచ్చు. ఆప్షన్ డి అయితే కాదు, తర్వాత ఆప్షన్ సి కూడా కాదు, మనకి చూసుకున్నాడు మనకి 2/5తో పోతున్నది 2 కోట్లు. అయితే కానీ మనకి చూడండి ఆప్షన్ ఏ అన్న కావాలా, ఆప్షన్ బి అన్న కావాలా, మినిమం అంటే మనం చూసుకొచ్చి మినిమం ఇట్లా చూసుకుంటే గిన ఈ కాన్సెప్ట్ నీకు తెలిసి ఆ 2 అయితే ఆప్షన్స్ కాదు, మిగిలిన 2 అవుట్లోనే ఏదో ఒక ఆప్షన్ ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఆన్సర్ చేయాలని మనకి ఆల్రెడీ తెలుసు, x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n ఇచ్చినాడు ఇక్కడ, అప్పుడు x ప్లస్ 1/x కనుక్కోవాలా. సో x ప్లస్ ఆల్రెడీ చూడండిగా x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ ఏంటంటే 2/5 అంట, నువ్వు x ప్లస్ 1/x కదా కనుక్కోవాల్సింది. సో x ప్లస్ 1/x ఫార్ములా ఏమైతే చెప్పండి, మనకి x మైనస్ 1/x ఇచ్చినాడు, అప్పుడు మనకి ఏమైతుంది రూట్ n² ఇక్కడ మైనస్ ఉండదు కాబట్టి ప్లస్ 4. గుర్తున్నదా మీకు ఇది, x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు n అయితే కానీ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ ఫార్ములా మీకు చెప్పినాను, కాన్సెప్ట్లో చెప్పినాను. సో ఇప్పుడు చెప్పండి n ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు, వాళ్ళు ఇచ్చినారు కదా 2/5 అని ఇచ్చినాడు, అప్పుడు 2 2 4 5 5 అంటే 4/25 ప్లస్ ఇక్కడ ఏముండదు 4 ఉండదు కాబట్టి 4, దాన్ని అట్లా పెట్టుకో, తర్వాత లాస్ట్ ఇంటి చేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం లేకుంటే ఒకటి కదా, ఎల్సిఎం ఎంత అవుతుంది 25. అప్పుడు చెప్పండి 25 అంటే 25 4ల 100, 100 ఒక 4 104. సో 104/25 దీనికి ఏముంటుంది రూట్, ఇక్కడ 2/5 అనేది అట్లా ఉంటుంది, దాన్ని అదేం చేశాను. ఇప్పుడు చెప్పండి 5 అనేది బయటకు వస్తుంది లేదా, బయటకు వస్తుంది కాబట్టి 5 5 20. చూడండి కావాలంటే 2 అవుట్లో 25 ఇచ్చింటాడా, ఇచ్చినాడా లేదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలింది ఏమనుకోవచ్చు అంటే 2 మిగిలింది, ఇక్కడ ఏముండదు 104 అనేది మిగిలింది, రూట్ 104 అనేది మిగిలింది. సో మనకి మీరు ఆప్షన్స్లో వెరిఫై చేసే జాగ్రత్తగా ఆ 2 ఆప్షన్స్లో మీకు చేయొద్దని మీరు 2 అవుతుంది, మీరు ఆడ నాకు రూట్ 2 అనేది ఉండేది, 2 అనేది ఉంది, యూత్రంకి ఏమి ఇచ్చినారు ఆడ 29 అని ఇచ్చినాడు. కానీ ఇక్కడ రూట్ బయట 2 ఉంటే కానీ లోపల ఎంత ఉండాలా 104 ఉండాలి, కానీ అది కాదు. యూత్లంకి ఆప్షన్ ఏది రెండు ఏమి ఇచ్చినాడు, లోపల 26 ఉండదు, లోపల ఏముండదు 26 ఉండదు, బయట ఎంత ఉండదు 4 ఉండదు కదా, బయట 2 మాత్రమే పెట్టాడు అట, 4ని 2 2 4, ఎందుకంటే నాకు ఇక్కడ 2 కదా ఉండేది, 4ని ఏమని రాయొచ్చు
రెండు ఇంకొక రెండు లోపల పంపిస్తే ఏమవుతుంది అది 4 అవుతుంది కదా. ఇప్పుడు రూట్లో నుంచి బయటకు వస్తే 2 అవుతుంది, రూట్ లోపల పంపిస్తే ఏమవుతుంది 4. కాబట్టి అప్పుడు దీన్ని 4తో 2 చేయండి. 4 ఆర్ల 4 2 8 ఒకటి, అదే కదా వచ్చింది. అంటే ఇప్పుడు నేను మీకు ఇవన్నీ రాయాలి కాబట్టి ఇంత టైం అవుతుంది. నువ్వు ఇవన్నీ రాస్తాడు ఎగ్జామ్లో నోటానా. సో నీకు ఆల్రెడీ ఇప్పుడు x మైనస్ 1/x = 0.4 అయితే డైరెక్ట్ దాన్ని 4/10 అంటే 2 4 2 5లో 2/5 అనేది వచ్చేస్తుంది. సో నాకు x² - 1/x² అంటే x + 1/x × x + 1/x అనేది 2. సో నాకు ఆల్రెడీ దీనికి తెలుసు రూట్ ఏమవుతుంది మనకి n² + 4 అనేది. మరి n² అంటే ఇక్కడ ఏముండదు. సో అంత స్పీడ్గా చేస్తే మనకి మీరు ఎంత టైంలో చేస్తారనేది నీ ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 22 అబ్జర్వ్ చేయండి. 22 అబ్జర్వ్ చేయండి. అసలు 22 మనకి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. 22 ఏముండదు చెప్పండి. ఆల్రెడీ నేను చెప్పినట్లున్నాను. ఒకసారి 22 చూడండి. అసలు అంటే వితౌట్ పెన్ పెట్టి అంటే పెన్ లేకున్నట్లు ట్రై చేయండి. x + 1/x = 2√10 అని ఇచ్చినాడు. అయితే x³ - 1/x³ అనేది కనుక్కోవాలని కష్టం అంటున్నారు. సో నార్మల్గా ఇప్పుడు చూడండి, ప్లస్ ఇచ్చినప్పుడు ప్లస్సే వస్తుంది. x³ + మనం కాన్సెప్ట్లో చెప్పినాను మీకు గుర్తుండాలి, ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. x + 1/x = n ఇస్తే అన్ని ప్లస్లే వస్తాయి. x - 1/x = n ఇచ్చినప్పుడు మాత్రమే ఈవెన్ నెంబర్స్కి అన్ని ఏమొస్తాయి ప్లస్ వస్తాయి, ఆడ్ నెంబర్స్కి అన్ని ఏమొస్తాయి మైనస్ వస్తాయి. ఇప్పుడు బట్ మనకి అది ఇచ్చినది లెక్కలు ఏమి ఇచ్చినాడంటే x + 1/x ఇచ్చినాడు. బట్ మనకి x + 1/x నుంచి x³ - 1/x కనుక్కోవడానికి వస్తుందనే రాదా? ఫస్ట్ డైరెక్ట్గా వస్తుందినే, డైరెక్ట్గా రాదు. బట్ x - 1/x నుంచి అయితే కానీ డైరెక్ట్గా వస్తుంది. సో x + 1/x నుంచి ఇప్పుడు x - 1/x వాల్యూని కనుక్కోండి. సో మరి ఇప్పుడు x + 1/x = సంథింగ్ ఇచ్చినాడు. x - 1/x = అంటే ఫార్ములా ఏముండదు మనకి, √n² -4. ఆడు చూడండి n = ఏమి ఇచ్చినాడు ఆడ 2√10 ఇచ్చినాడు. సో 2√10ని స్క్వేర్ చేయాలా. సో సేమ్ వస్తుంది చెప్పండి 40 అవుతుంది అంతే కదా. ఎందుకంటే 2 4 రూట్ అనేది పోతుంది కాబట్టి 4 × 40 అవుతుంది. దాంట్లో నుంచి 4 తీసేయాలి, -4 కదా. 36 మరి దీని యొక్క స్క్వేర్ 6 అంటే n = ఇప్పుడు x - 1/x = 6 వచ్చింది. అప్పుడు x³ - 1/x = ఏమవుతుంది మనకు ఫార్ములా n³ + 3n అయిపోయి. n³ అని కష్టం అంటే 6³ అంటే 216 + 3n. సో 3 × 18 అంతే 216 + 18 పూర్తి ఆన్సర్ వచ్చి మీకు. సేమ్ నెక్స్ట్ చూడండి, మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడు. x² + 1/x² = 6 అంట. తర్వాత 0కి x వాల్యూ అనేది 0కి 1కి మధ్యలో ఉంటుందని కష్టం చెప్తున్నాడు. అంతే కదా, 0 <x <1 అని కంటే 0కి 1కి మధ్యలో x వాల్యూ ఉంటుందని. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x⁴ - 1/x⁴ అనేది. సో నార్మల్గా ఇక్కడ మీకు ఇంకా చెప్తా చూడండి, ఇది యాక్చువల్ అంటే రివర్స్ చేసుకుంటూ పోయేది కొంచెం మెథడ్ మనం. ఇప్పుడు x² + 1/x² = సంథింగ్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు మనకి అక్కడ r అనేది ఇచ్చినాడు. మీరు అబ్జర్వ్ చేయండి, అది ఏమి ఇచ్చినాడంటే x² + 1/x² = 6 అంట. అయితే మనం ఏం కనుక్కోవాలంట 4 x⁴ - 1/x⁴ అనేది మనకి కనుక్కోవాలంట. నార్మల్గా మనకి మైనస్ యాడ్ అని వస్తుంది. ఎప్పుడు వస్తుంది చెప్పండి మైనస్ యాడ్ అన్న? ఆడ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు యాడ్ రాదు. ఈవెన్ ఉన్నప్పుడు నార్మల్ కాన్సెప్ట్లో మనకి యాడ్ మైనస్ వస్తాయి. x + 1/x = n, x - 1/x = n. అక్కడ ఎక్కడైనా x⁴ - 1/x⁴ అనేది యాడ్ అని వస్తుంది, ఎక్కడ రాదు. సో రాకున్నప్పుడు మనం ఏం చేస్తుంది చెప్పండి. చూడండి దీని ఏమంటే అసలు అంటే x² - 1/x², తర్వాత x² + 1/x². రాయిస్తే రాయకూడదు చెప్పేయమంటున్నాం, రైట్. సో ఇక్కడ అందుకోసమే నిన్న మీకు ఒకటి చెప్పినాను, ఆ కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ. ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఫార్ములా చెప్తాం. నార్మల్గా మనకి ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ మొత్తం ఏ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుందంటే a² - b² = a + b × a - b ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటుంది. a + b × a - b ఫార్ములా పైన డిపెండ్ ఉంటుంది. సో మీరు ఒక చిన్నది ఒకటి తీసుకున్నాండి, పెద్దది తీసుకుంటాం ఒకటి, నార్మల్ పెద్దది తీసుకున్నాం. ఎందుకని చూడండి a⁴ - b⁴ అనేది ఒకటి తీసుకుంటే కినా మీకు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. చెప్పండి దీన్ని ఏమన్నా రాయచ్చు ఇప్పుడు దాని ప్రకారం మనం. ఎందుకంటే దీన్ని దీన్ని ఏమన్నా రాయచ్చు అంటే హోల్ స్క్వేర్ లెక్క రాసుకునొచ్చు కదా, ఇట్లా
బీ పవర్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్ అని క్వశ్చన్ రాసుకున్నచ్చు కదా. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ప్రకారం కనిపిస్తుంది. కాబట్టి ఏ అంటే అక్కడ ఏ పవర్ ఆఫ్ 4 ఉండదు, బి అంటే బీ పవర్ ఆఫ్ 4 ఉండదు. కాబట్టి మనం దీన్ని ఏమని రాయొచ్చు, మనం ఇక్కడ ఏ పవర్ ఆఫ్ 4 ప్లస్ బీ పవర్ ఆఫ్ 4 అనేది రాయొచ్చు. ఇంకోటి ఏమని రాయొచ్చు, ఏ పవర్ ఆఫ్ 4 మైనస్ బీ పవర్ ఆఫ్ 4 అనేది అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, దీన్ని నేను మళ్ళీ ఏమని రాస్తాను క్వశ్చన్ అంటే ఏ పవర్ ఆఫ్ 4 ప్లస్ బీ పవర్ ఆఫ్ 4 అట్లా పెట్టుకొని దీన్ని ఏమని రాయొచ్చురా, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే లేదంటే ప్లస్ ఒకటి రాస్తే ఇంకోటి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్రకారం రాయొచ్చు లేదా. మళ్ళీ అదే దానికి చూడండి, మళ్ళీ ఇంకోటి దీనికి ఏం రాయొచ్చు అనుకుంటే ఏ పవర్ ఆఫ్ 4 ప్లస్ బీ పవర్ ఆఫ్ 4 ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దీన్ని ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ అనేది రాయొచ్చు. అంటే డైరెక్ట్గా ఇవన్నీ రాయకోకున్నట్లు సింపుల్గా ఏ పవర్ ఆఫ్ 8 మైనస్ బీ పవర్ ఆఫ్ 8 అంటే ఏమని అర్థము, ఏ పవర్ ఆఫ్ 4 ప్లస్ బీ పవర్ ఆఫ్ 4 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బీ ఇంటూ తర్వాత ఏ మైనస్ బీ. సో ఇప్పుడు నేనేమంటానంటే మీకు బేసిక్స్ చెప్పేటప్పుడు బాగా చూడండి, ఇది ఒకసారి చెప్తాను మళ్ళీ. ఎక్స్ ప్లస్ 1/x = n అనేది ఒకటి బేసిక్ చెప్పినాం మనం. తర్వాత ఎక్స్ మైనస్ 1/x = n అనేది మనకు ఒక బేసిక్ చెప్పినాం, రైటా, చెప్పినామా లేదా. సో ఇప్పుడు చెప్పినప్పుడు మీకు రాసి చూడండి, అంటే ఏటేటు కనుక్కున్నట్టు మన అన్ని స్ట్రక్చర్స్ రాయను. ఇప్పుడు x² ప్లస్ 1/x², x³ ప్లస్ 1/x³, x పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/x పవర్ ఆఫ్ 4, x పవర్ ఆఫ్ 5 ప్లస్ 1/x పవర్ ఆఫ్ 5. ఏది రాసుకుని పోయినా కానీ x పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x పవర్ ఆఫ్ 6, ఏది రాసుకోపోయినా కానీ ఏమున్నది ఇక్కడ మనకి ప్లస్లే ఉన్నాయి, మైనస్లు ఏమైనా వస్తున్నాయా, రావట్లేదు. ఒకసారి దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి, ఏం రాస్తాను దీన్ని అనుకుంటే x² ప్లస్ 1/x², దీనికి ఇచ్చినప్పుడు మీరు నేర్చుకునేది x³ మైనస్ 1/x³, x పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/x పవర్ ఆఫ్ 4, x పవర్ ఆఫ్ 5 మైనస్ 1/x పవర్ ఆఫ్ 5, x పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x పవర్ ఆఫ్ 6. ఈ విధంగా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు ఇవి ఇచ్చినప్పుడు అయితే ఇవి కనుక్కోవచ్చు, లేదనుకొచ్చినప్పుడు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. లేదు వాడు ఇది ఇచ్చినట్రా కానీ ఇది కనుక్కోవాల్సి వస్తుంది నువ్వు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అనుకుంటే x ప్లస్ 1/xని ఏమిటి కన్వర్ట్ చేస్తావు, x మైనస్ 1/xని కనుక్కొని ఇది కనుక్కోగలుగుతావు, తర్వాత ఇది కనుక్కోగలుగుతావు. ఇంకా మరి నెక్స్ట్ x పవర్ ఆఫ్ 7 మైనస్ 1/x పవర్ ఆఫ్ 7 ఇచ్చింటే ఇది కూడా అంటే మైనస్ ఉంటే కనుక్కోగలుగుతాం. ఎప్పుడు ఇది ఇచ్చి కాసి ఈ మైనస్ ఉండేట్టు కనుక్కోవాలంటే అసలు దీంట్లో మైనస్లో లేకుండా చూడండి, ఇది నాకు రాస్తాను ఇప్పుడు అవి x² మైనస్ 1/x², x పవర్ ఆఫ్ 4 మైనస్ 1/x పవర్ ఆఫ్ 4, x పవర్ ఆఫ్ 6 మైనస్ 1/x పవర్ ఆఫ్ 6, అంటే x పవర్ ఆఫ్ 8 మైనస్ 1/x పవర్ ఆఫ్ 8. ఇవి నార్మల్ ఇట్లా రాసుకుని పోతే మళ్ళీ x పవర్ ఆఫ్ 10 12. ఇప్పుడు ఈ x² మైనస్ 1/x², దీంట్లో యాడ్ అని ఉండదే. ఒకవేళ x పవర్ ఆఫ్ 4 మైనస్ 1/x పవర్ ఆఫ్ 4, దీంట్లో యాడ్ అని ఉండదే. మనకు చెప్పిన బేసిక్స్లో x పవర్ ఆఫ్ 6 మైనస్ 1/x పవర్ ఆఫ్ 6 ఎక్కడ కనబడుతుండదనే. మరి ఎట్లా చేస్తాం మనం, అంతేగా, అందుకని దీన్ని వాడాలా. సో ఇప్పుడు దాని ప్రకారము మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేగిన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఊరు చూసుకుంటే ఇప్పుడు చెప్పండి x² మైనస్ 1/x² అంటే మరి ఇప్పుడు ఇది ఒకవేళ ఇది కనుక్కోవాల్సి వస్తే మనం ఏమని రాయాలా, ఏమని రాయాలి చెప్పండి, x ప్లస్ 1/x అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా ప్రకారం, తర్వాత x మైనస్ 1/x ఇవి కనుక్కోవాల్సి వస్తుంది మనం. లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ x పవర్ ఆఫ్ 4 మైనస్ 1/x పవర్ ఆఫ్ 4 అనేది ఉండదు. దీన్ని కనుక్కోవాలంటే మనం ఏం రాయాలి చెప్పండి, x² ప్లస్ 1/x² ఇంటూ తర్వాత x² మైనస్ 1/x² అనే క్వశ్చన్ మీరు చెప్తారు. మళ్ళీ దీన్ని మళ్ళీ ఇంకొక ఏ రకంగా రాయొచ్చు చెప్పండి, x² మైనస్ 1/x² అనే క్వశ్చన్ అంటే మళ్ళీ ఇక్కడ 1/x ప్లస్ x ప్లస్ 1/x ఇంటూ x మైనస్ 1/x అని రాయొచ్చు. సో ఇప్పుడు మరి నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి మీరు దీనికి x పవర్ ఆఫ్ 6 మైనస్ 1/x పవర్ ఆఫ్ 6 చెప్పండి మీరు చూద్దాం. ఇది డిఫరెంట్ చూడండి, నేను ఏమంటానంటే దీన్ని నువ్వు డైరెక్ట్ దీని ప్రకారం రాయడానికి ఇది వస్తుందా. ఇప్పుడు అది నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే ఇక్కడ x³ మైనస్ 1/x³ అనేది ఉంటుంది కదా నార్మల్గా, ఇది కనపడుతుంది కదా. దీని ప్రకారము డైరెక్ట్గా మీరు ఏం చేస్తారనుకుంటే లేకపోతే వదిలేసి మీకు అవసరం లేకుండా కూడా ఎప్పుడైనా x పవర్ ఆఫ్ 6 మైనస్ 1/x పవర్ ఆఫ్ 6 వచ్చిందంటే ఇక్కడ ఏమన్నా రాయొచ్చు చెప్పండి మనం ఇక్కడ సింపుల్గా x³ ప్లస్ 1/x³ ఒకటి, ఇంకోటి x³ మైనస్ 1/x³. ఇది రాసి కూడా మనకు డైరెక్ట్గా ఇది వచ్చేస్తుంది. ఇది ఇంతే వస్తుంది. మళ్ళీ దీన్ని రాసేకి రాదు. దీని ప్రకారం ఇక్కడ x² మైనస్ 1/x² వచ్చింది కదా, దీన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ ఏం చేసేకి రాదు.
డైరెక్ట్గా అనుకోవచ్చు. నేను ఏమంటాను క్వశ్చన్ అదే. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇది కాకున్నట్ల x⁸ - 1 1/x⁸ అనుకుందాం అని క్వశ్చన్ అనుకుందాం. చూడండి అప్పుడు దీన్ని ఎట్లా రాస్తారు చెప్పండి నార్మల్గా x⁴ + 1/x⁴. ఇంకోటి ఏం రాస్తారు క్వశ్చన్ అంటే x⁴ - 1/x⁴ అని రాస్తారు. కానీ మళ్ళీ దీన్ని మళ్ళీ రాయచ్చు కదా నువ్వు. ఏమని రాయచ్చు చెప్పండి దీన్ని x² + 1/x². ఇంకోటి ఏమని రాయచ్చు మళ్ళీ x² - 1/x² అని రాయచ్చు. బట్ మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ నువ్వు రాయచ్చు కదా. ఏమని రాయచ్చు x + 1/x తర్వాత x - 1/x అనేది రాసేకి వస్తుంది. అంటే ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి రాసేకి వచ్చింది, ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి రాసేకి వచ్చింది, ఆ నెంబర్లో రాసేకి రాలేదు. ఎందుకంటే కష్టం ఆటోమేటిక్గా మనం అనుకుంటాం డైరెక్ట్గా. సో x⁴ 1/8 - 1/x⁴ అని కష్టం ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే మినిమం మనకి ఎగ్జామ్లో లెవెల్ వరకు ఈ 4 ఇట్లా అడిగినప్పుడు డిఫరెంట్గా నేను ఎందుకంటే వచ్చిన ప్రతిదీ ఏముండదు మనకి ఇక్కడ, మైనస్ ఉండదు కాబట్టి డైరెక్ట్గా అనుకోవచ్చు. సో ఇట్లా అనుకోవాల్సి వస్తుంది అప్పుడు మనం. ఇప్పుడు కావాలంటే మీరు క్వశ్చన్ కూడా చూడండి, క్వశ్చన్ నెంబర్ 23 చూడండి, రైటా. క్వశ్చన్ నెంబర్ 23. సో ఇది ఒకసారి రాయండి, రైట్. సో మనకు నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే x² + 1/x² = 6 ఇచ్చినారు. సో ఇక్కడ చూడండి x² + 1/x² ఏమి ఇచ్చినాడంటే 6 అనేది ఇచ్చినాడు. ఏం కనుక్కోవాలా x⁴ - 1/x⁴ అనేది కనుక్కోవాలా. అదేనా క్వశ్చన్ మార్కు. ఇక్కడ చూడండి మనము ఇది కనుక్కోవాలంటే నీకు ఏం తెలియాలా, ఇంతకుముందు ఏం చెప్పినా మనం కనుక్కునే దీనికి x² + 1/x² ఇంటూ x² - 1/x². ఈ రెండు కనుక్కుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి, రైటా. సో మీరు ఇక్కడ చూడండి నార్మల్గా ఫస్ట్ దీనికి రెండు ప్రొసీజర్లు చెప్తాను, బట్ ప్రతిసారి ఏదో ఒకటి వర్కౌట్ అయ్యే చేసేది చూడండి. సో ఎట్లా అంటే x² + 1/x² 6 ఇచ్చినాడు కదా, దీనికి పైన పోతేగిన x + 1/x n అనేది దాంట్లో కన్వర్ట్ చేయొచ్చు కదా నువ్వు, అర్థమవుతుందేనా. సో దీన్ని ఇప్పుడు x + 1/x ఇచ్చినాడంటే నువ్వు దీంట్లో కన్వర్ట్ చేయొచ్చు ఇక్కడ, అర్థమైనా. సో మీరు కావాలంటే చూడండి దీన్ని అప్పుడు ఏమైతే మనకి ఇది x² + 1/x² ఇంటూ x - 1/x వస్తుంది. ఇంకోటి ఏమొస్తుంది మనకి x + 1/x అనేది వస్తుంది. ఆల్రెడీ మనకి x² + 1/x² మనకి ఏమి ఇచ్చినాడు r అనేది ఇచ్చినాడు. ఈ రెండు ఒకటి కనుక్కుంటే చాలు నువ్వు. సో అంటే ఇప్పుడు దీనికంటే ముందు ఉండేది ఇది అనుకష్టం అనుకుందాం మనం. ఒకటి మీరు అట్లా అనుకుంటే గిన ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తేనే కదా ఇది వచ్చిండేది, అర్థమవుతుందా మీకు. ఇప్పుడు దీన్ని స్క్వేర్ ఇప్పుడు x + 1/x n అయితే గిన x² + 1/x² ఏమవుతుంది చెప్పండి ఫార్ములా ఏమవుతుంది. x + 1/x n అయితే x² + 1/x² ఏం క్వశ్చన్ మార్క్. ఇక్కడ r అనేది లేదనుకున్నాడు అబ్బా, ఏమవుతుంది దీనికి n². బట్ దీని వాల్యూ మనకి ఎంత ఇచ్చారా, ఏమి ఇచ్చినారు r అనేది. అంటే ఈ -2 అవతలం పోతే ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది 8. అంటే n ఏమవుతుంది మనకి √8. అంటే మా నార్మల్గా చూడండి √8 ఏమని రాయచ్చు మనము 2 అని రాయొచ్చు. ఎప్పుడు ఇది x + 1/x అనుకుంటే గిన అప్పుడు x + 1/x ఇదైతే గిన x - 1/x ఏమవుతుంది చెప్పండి ఫార్ములా ఏమవుతుంది √n² - 4. సో ఇప్పుడు n² అంటే దీన్ని స్క్వేర్ చేయాలి కదా. సో చేసి కింద 2 2 4 4 2 8 అంతేనా. సో 8 నుంచి 4 పోతే కింద అంటే ఆన్సర్ ఏమవుతుంది 2 అనేది అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి ఇది ఏమొచ్చింది మనకి ఇక్కడ 2√2 అనేది వచ్చింది ఇంటూ అక్కడ ఏమొచ్చింది మనకి 2 అనేది వచ్చింది. సో ఇది చేసి 4 12 24 అనేది వచ్చింది. ఇట్లా కాకోకున్నట్లు ఇంకా ఈజీగా చేసింది దీన్ని. సో నార్మల్ ఇవి నువ్వు ఏమైనా కన్సిడర్ చేసి అంటే x² + 1/x² 6 కదా. మనకి ఏమి ఇచ్చాడంటే లెక్కలోనే x² + 1/x² 6 అనేది ఇచ్చినాడు కదా. డైరెక్ట్ x² - 1/x² అనేది కనుక్కోవచ్చు. నువ్వు కనుక్కోవచ్చా లేదా, ఎట్లా కనుక్కుంటారు చెప్పండి. అది సింపుల్గా x + 1/x n అనుకోవచ్చు అనుకున్నట్టు ఫార్ములా చేసి అప్పుడు x - 1/x నువ్వు ఏమైతే ఫార్ములా పడుతుందో అదే వాటితో చూపిస్తుంది. అర్థమవుతుంది కదా. x + 1/x n అయితే కినా x - 1/x ఏమవుతుంది చెప్పండి. x - 1/x ఏమవుతుంది n² ఇక్కడ మైనస్ ఉంటుంది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది దానికి ఏం అప్లై చేయాలా చెప్పండి. ఇప్పుడు 6 36 నుంచి 4 దిగిన దీన్ని 8 4 32 అని రాయచ్చా ఏమంటారు, లేదంటే 16 2 32 అని రాయచ్చా. సో 16 2 32 అని రాస్తే 16 బయటకు వస్తే ఏమవుతుంది
అంటే 4 అనేది రాయొచ్చు కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇది x² ఇది 6 ఇది 4 కాబట్టి ఇంటి చేసి ఏమైతే 6 నాళ్ళ 24 ఇది ఏమొచ్చింది ఆన్సర్ 24 వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇది తెలిసిండల్లా చేసేకి ఇది కూడా తెలిసిండల్లా, అర్థమైనా? కొన్నిసార్లు ఇట్లు పోతే ఈజీ అవుతుంది, కొన్నిసార్లు ఇట్లు పోతే ఈజీ అవుతుంది, ఇక్కడ ఇట్లు పోతే ఈజీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీరు కావాలంటే చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 చూడండి ఒకసారి. అర్థమైంది అర్థం కాలేదు మీకు? ఇది అర్థమైంది. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 24 చూడండి, ఏమి ఇచ్చినట్టు చెప్పండి. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 24 నేను ఇప్పుడు చెప్పింది 23. సో ఇప్పుడు సేమ్ క్వశ్చన్ నెంబర్ 24 ఇట్లా చేయండి, టక్కన ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. చేయండి కావాలంటే క్వశ్చన్ నెంబర్ 24 చేయండి. సో x² - 1/x² = 4 ఇచ్చినాడు. అయితే x⁴ - 1/x⁴ కనుక్కోవాలంటున్నాడు. సేమ్ మరి x⁴ మనం ఏమన్నా రాయొచ్చు, ఇట్లే రాయొచ్చు. సో మనకి ఇక్కడ సింపుల్ n = వాడు ఒక వాల్యూ ఇచ్చినాడు. చెప్పండి ఏమి ఇచ్చినాడు? n = 4 ఇచ్చినాడు. సో 4 స్క్వేర్ చేసి ఏమొస్తుంది చెప్పండి? 4 16 16 ఎట్లా 32. సో 32 చేసి డిసైపోయి. మరి జాగ్రత్త చూసుకున్నాడు రూట్ చేయకూడదు. ఆడ వాడు x- ఇచ్చిండేది అడ, ఇంకా ఇది ఇచ్చినాడు వాడు దీంట్లోనా. మీరు దీన్ని కన్ఫ్యూజ్ కాకూడదు. x² - 1/x² ఇచ్చిండేది ఎంత ఇచ్చినాడా? 4 ఇచ్చినాడా? 4 అయితే ఇప్పుడు నువ్వు కనుక్కోవాల్సింది x² + 1/x. ఇది కాదు నార్మల్గా నేను ఫైనల్గా నువ్వు కనుక్కోవాల్సింది x⁴ - 1/x⁴ లెక్క కనుక్కోవాల్సింది. నేనేమంటానంటే దీన్ని ఎట్లా రాస్తావు నువ్వు? ఇక్కడ x² + 1/x² ఒకటి, x² - 1/x² ఒకటి, ఆ రెండవట్లు ఇంటి చేస్తే నీకు వచ్చేస్తుంది. సో ఈ రెండవట్లో చూడండి ఏమి ఇచ్చినట్టు దీంట్లో ఫస్ట్ ఇది ఇచ్చినాడు, ఇక్కడ మాత్రం ఏమి ఇచ్చినాడు? ఫస్ట్ ప్లస్ ఇచ్చినాడు, బట్ దీంట్లో ఏమి ఇచ్చినాడు? మైనస్ ఇచ్చినాడు. అందుకోసమే ఇక్కడ ఏం చేసినాను? సో x + 1/x = n అయితే x - 1/x = √n² - 4. బట్ ఇక్కడ ఏమి x - 1/x = n అయితే కానీ x² + 1/x = ఏమవుతుంది మనకి? √n² + 4. ఇప్పుడు చెప్పండి n² అని కష్టం అంటే ఇది 4 16 16 ఎట్లా 32. సో 32 4 కలిపితే కదా 36 కాబట్టి మనకి ఏమైతుంది దీని వాల్యూ 6 అవుతుంది. కాబట్టి మరి 6 4 24 దానికి కూడా ఆన్సర్. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు కరెక్ట్గా అవగాహన చేసుకుంటే కన్నా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు చేయొచ్చు. బాగానే ఉండదు అన్నీ చెప్తావు కదా. ఇప్పుడు 25 లెక్క చూడండి. క్వశ్చన్ నెంబర్ 25. సో మనకి 25 క్వశ్చన్ జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చినాడంటే x + 1/x = 5√2 x + 1/x = 5√2 అయితే ఏం కనుక్కోవాలంటున్నాడు అనుకుంటే x⁴ - 6 - 1/x⁴ కనుక్కోవాలనుకుంటే క్వశ్చన్ మార్క్. అర్థమైందే? సో ఇప్పుడు నువ్వు మన వెంటనే నీకు మైండ్లోకి ఏమొస్తుంది అంటే రైట్ అన్న ఆల్రెడీ x⁴ - 6 - 1/x⁴ అనేది ఉండదు. దీన్ని నేను ఏమని రాస్తాను అనుకుంటే x³ - 1/x³. ఇంకోటి ఏమి రాస్తాను మనకి x³ + 1/x³ రాసి ఇస్తాను. నువ్వు డైరెక్ట్గా ఇది దీని నుంచి 1/x ఇది x³ + 1/x³ కనుక్కోవచ్చు. తర్వాత మళ్ళీ x³ - 1/x³ కూడా కనుక్కోవచ్చు. చేయండి కనుక్కొని చేయండి చూద్దాం ఎంత టఫ్ వస్తుందని మీకు అర్థమవుతుంది. క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా వస్తుంది మీకు. సో నేను ఏమంటాను అనుకుంటే ఇప్పుడు దీని నుంచి x³ + 1/x³ వచ్చేస్తుంది. అర్థమవుతుందేనా? మళ్ళీ x³ 1/x³ నుంచి ఫస్ట్ కనుక్కుందాం. మీ ప్రకారం ఏం చేస్తాను అనుకుంటే ఇప్పుడు దీన్ని x³ + 1/x³ అనేది కనుక్కోవాలా. మీరు చెప్పండి x + 1/x = n అయితే x³ + 1/x³ ఏమవుతుంది? n³ మైనస్ ఇదే కదా మనకి ఫార్ములా. ఇప్పుడు n³ అంటే ఏమవుతుంది మనకి 125 ఇంటూ ఇక్కడ చూడండి 125 ఇంటూ చూడండి 2 × √2 అంటే 125 × 2 చేయాలి. సో 125 × 2 చేసి ఎంత అవుతుంది? 250 ఏమవుతుంది అంటే 250√2 ఏమవుతుంది మనకి ఇక్కడ 250√2 మైనస్ మళ్ళీ 3n. 3 అంటే మనకి ఇక్కడ చూడండి 3 అంటే ఇతర n అంటే ఏముంటుంది 3 5 15√2 ఏమవుతుంది మనకి 15√2. సో మరి ఇప్పుడు 250 నుంచి 15 తీసేసి మనకి ఎంత వస్తుంది? 235√2 ఏమొస్తుంది మనకి 235√2. ఇప్పుడు సింపుల్ ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే x⁴ - 6 - 1/x⁴ కనుక్కోవాలి. దీనికి నేను ఏమని చెప్పినాను x³ - 1/x³ + x³ + 1/x³ అనేది కనుక్కోవాలి. సో దీంట్లో నువ్వు కనుక్కునేటప్పుడు నీకు x + 1/x = n అయితే కానీ x³ + 1/x ఫస్ట్ చెప్పింది మన కాన్సెప్ట్ ఏమి n³ - 3n. నువ్వు దాంట్లో 3 పెట్టి నీకు క్యాలిక్యులేషన్ అనేది రావాలి నీట్గా.
ఇంకా క్యాలిక్యులేషన్ రాలేదంటే నువ్వు ఇంకా బాగా ప్రిపేర్ కాలేదని అర్థం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మన టాస్క్ ఉండదు, ఇది వచ్చింది మనకి, ఇది ఇంకా ఇది వచ్చలేదు. పోనీ 235 రూట్ అనేది ఆప్షన్స్లో మీరు చూడండి ఎడాన కనపడుతున్నదనే, అది 23 వచ్చేది రూట్ 2 అని. పోనీ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏం చెప్తారంటే మీరు x³ + 1/x³ = అన్న 235 రూట్ 2 కాబట్టి ఇంతకు ముందు అక్కడ కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు x³ - 1/x³ అంటే ఏమవుతుంది సింపుల్గా x + 1/x = n అయితే గిన x - 1/x = ఏమవుతుంది రూట్ ఆఫ్ 235 రూట్ 2 స్క్వేర్ ఏమవుతుంది -4 చెయ్యి. మీకు అర్థమవుతుంది కదా, 232 స్క్వేర్ చేయాలా, చేసిన తర్వాత ఇంటూ 2 చేయాలా, మళ్ళీ దాంట్లో నుంచి 4 తీసేయాలా, దానికి మళ్ళీ ఏం కలుపుతావు నువ్వు, మళ్ళీ దానికి రూట్ కనుక్కొని మళ్ళీ ఎంచుకెళ్ళి 235 వస్తుంది. వీడు ఇంకోటి వీడు 235 ఉన్నదంటే నువ్వు కనుక్కునే నెంబర్కి రూట్ రాదు, మరి డైరెక్ట్ రూట్ రాదు. రూట్ వస్తుందా ఆడ చూడండి ఆప్షన్స్లో డైరెక్ట్ నెంబర్ ఇచ్చినాడు, అదేమన్నా డైరెక్ట్ నువ్వు రూట్ కనుక్కునేకి మళ్ళీ రూట్ రాదాడా అంటే నేనేమంటానంటే ఇట్లా కనుక్కోవడానికి ఇప్పుడు ఇబ్బంది అయిపోతుండే కదా. సో ఇట్లా చెప్పి ఏం చేస్తుంటే ఇది ఆగు. అప్పుడు నీకు ఇక్కడ x + 1/x = ఇచ్చినాడు. అప్పుడు x - 1/x = ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది రూట్ ఆఫ్ n² రైట్ ప్లస్ ఇచ్చినాడు కదా -n² - 4. సో ఇప్పుడు n అంటే ఏమి ఇచ్చినాడు చెప్పండి. 5 × 5 = 25, 25 ఎంత 50, కాబట్టి మనకి ఏమొస్తుంది 50 -4 అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి రూట్ 46. ఇప్పుడు చెప్పండి దీన్ని x³ - 1/x³ నువ్వు చెప్పొచ్చా. ఇప్పుడు చెప్పండి ఏమి x - 1/x = n అయితే గిన x³ - 1/x³ ఏమవుతుంది అర్థమవుతుందా అర్థం కాలేదా. ఇప్పుడు చెప్పండి n³ n కష్టం ఇది ఏమవుతుంది రూట్ 46 × రూట్ 46 × రూట్ 46 అనే కదా అర్థమైంది. అంటే 46 అనేది 46 స్క్వేర్ చేయాలి, 46 స్క్వేర్ చేయాలి, ఇంకోటి దానికి 46 రూట్ అట్లే ఉంటుంది. తర్వాత ప్లస్ 3 × n అంటే మనకి ఏమవుతుంది అప్పుడు 3 × n అంటే ఏముండదు రూట్ 46. ఇప్పుడు చూడండి 46ని ఏమని రాయొచ్చు నార్మల్గా మనం 2తో పోతుంది, అది ఏమిటితో పోతుంది 2తో పోతుంది. అబ్జర్వ్ చేస్తున్నారు మీరు, అది 23 అనేది వస్తుంది మీకు అక్కడ. సో ఒకవేళ రాకుండా విడిచిపెట్టి మీరు తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి 46 స్క్వేర్ అంటే మీరు చెప్పండి 50కి దగ్గరగా ఉండదు కదా, ఇది 50కి ఎంత తక్కువ ఉండదు 4 తక్కువ ఉండదు అంటే -4 కదా. సో ఏం చేయాలి అప్పుడు మనకి ఇక్కడ తీసేసి మనకి 4 తీసేసి 21. సో 21 4 16 కదా, 4 స్క్వేర్ అంటే 4 16 అనేది అవుతుంది. సో ఇక్కడ 46 తర్వాత ఇక్కడ కూడా 3 రూట్ 46 అనేది ఉన్నది. మొత్తం కలిపితే ఏమవుతుందా 2119 46. ఇక్కడ ఇంకోటి ఏం మిగిలినది చూడండి ఇక్కడ ఇంటూ 235 రూట్ 2 అనేది ఉండదు, 235 రూట్ 2 అనేది ఉండదు. ఇక్కడ చూడండి అందుకని ఇక్కడ 46 మీరు అబ్జర్వ్ చేసి కదా దీంట్లో కూడా 23 × 2 చేయొచ్చు, దీన్ని 23 × 2 చేయొచ్చు. అప్పుడు రూట్ 2 × రూట్ చేసి మళ్ళీ నార్మల్గా ఏమవుతుంది మళ్ళీ 2 అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఏం మిగులుతుంది అనుకుంటే రూట్ 3 అనేది మిగులుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏమి ఇచ్చినాడు చెప్పండి 2119 × 2 × 235 చేయాలి. యూనిట్ డిజిట్ అన్నీ 0నే ఇచ్చినాడు, ఆడ ఇచ్చినాడే లేదా. పోనీ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుందామంటే కూడా 2 ఇచ్చినాడు. మాది చూడండి బాగా చూడండి ఇచ్చినట్టే లేదా. కాబట్టి మనకు ఉండేది ఇంకా ఆప్షన్ ఏం చేయాలా డిజిటల్ సమ్ చేసి చూడండి ఒకసారి అన్నిటికీ డిజిటల్ సమ్ ఒకటి వచ్చిందా లేదు చూడండి. నా 2 × ఇక్కడ చూడండి ఇది 9 కాబట్టి విడిచిపెడితే 2 1 ఇది 4 2 8. సో 8 ఇక్కడ పెట్టుకుంటే 1 1 వస్తే 8 డిజిటల్ సమ్ నార్మల్ ఇక్కడ వరకు 8 ఉండాలి. చూడండి దీంట్లో 8 ఏది అనుకున్నది డిజిటల్ సమ్ 8 ఉండాలి. దేనికి ఉండదురా ఫస్ట్ దానికి 2 దానికి మూడో దానికి 2 మూడో బి దానికి 8 ఉండదు చూడండి 3 + 3 6 6 1 2 8 అంతేనా. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 230 రూట్ 23. సో ఇక్కడ చేసినా కూడా వచ్చేస్తుంది, మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. నేను ఏమంటాను అంటే క్యాలిక్యులేషన్ ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఫార్ములాస్ రాస్తావు. ఇప్పుడు ఇది టఫ్ లెక్క, ఇది
ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ పర్సెంటేజ్ చేసే లెక్క ఇప్పుడు. సో అంత తొందరగా చేయరు ప్రాక్టీస్ లేకుంటే దీన్ని. సో ఇట్లాంటి లెక్క క్యాలిక్యులేషన్ హెవీ ఉండదు అన్నప్పుడు విడిచిపెట్టినట్టు నువ్వు చేయగలిగితే ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ x-1/x నువ్వు డైరెక్ట్గా అనుకోవచ్చే లేదా? ఏమంటారు? x-1/x డైరెక్ట్ 46 అని చెప్తే అనుకో, ఇక ఇది డైరెక్ట్ నార్మల్ మీకు ఆల్రెడీ దీని స్క్వేర్లు మీకు తెలుసు షార్ట్ కట్ అనేది ఎంతసేపు చేయొచ్చు, తొందరగానే చేసినాం కదా. అర్థమవుతున్నదనే? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలనా? ఇప్పుడు నేనేమంటాను అనుకోవచ్చు అంటే ఇక్కడ చేసినా వస్తుంది. ఇప్పుడు x⁻6 - 1/x⁻6 కనుక్కోవాలంటే ఇది తెలుసు మీకు. లెక్కలా ఇచ్చింది ఏమి ఇచ్చాడంటే జస్ట్ x+1/x సంథింగ్ ఇచ్చి x³ + 1/x³ కనుక్కోవాలంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. నీకు ఏమొస్తుంది అంటే 235 అనేది మీకు తెలుసు కదా ఫార్ములా, ఇది వారు తిగిన ఇది వచ్చేస్తుంది నీకు. ఇంకొకటి నీకు తెలియాలి, ఏం తెలియాలా? ఇప్పుడు x+1/x³ తెలిసి x³ - 1/x³ కూడా తెలియాలి. నాకు x³ + 1/x³ ఇది ఇచ్చినప్పుడు x³ - 1/x³ ఏం కావాలా? ఇది చేయాలా. సో దీన్ని చేయాలంటే 232 మళ్ళీ స్క్వేర్ చేసి కాసి మళ్ళీ వచ్చిందని మళ్ళీ 2తో ఇంటి చేసిదా, దాంట్లో నుంచి 4 తీసేసి మళ్ళీ దానికి రూట్ కనుక్కున్నానంటే ఒకవేళ నేను ఇదే మెథడ్ చేసేవాడిని, ఇక్కడే చేసేవాడిని. 232 స్క్వేర్ పెద్ద ఇంటి చేసి కూడా చేస్తాను. మనకి కానీ ఆప్షన్స్ చూసినా పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు మరి ఇది. మళ్ళీ దీన్ని ఇంకొక 26 వచ్చేటట్లు రాయాలంటే యాడ్ రాస్తాం, కష్టమైపోతుంది మనకి. అందుకోసమే ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ ఉండదు కదా మనకి. దాని ప్రకారం x+1/x నాకు x-1/x తెలుకుంటే x³ - 1/x³ కూడా కనుక్కోవచ్చు కదా. సో అప్పుడు చూడండి x-1/x ఇది రాస్తాం. సో x+1/x ఏదైతే x-1/x నాకు ఏమొచ్చింది? √46. సో దీని ప్రకారం x-1/x x³ - 1/x³ ఏమైతే మనకి n³ + 3n అవుతుంది. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయండి మీరు, ఇక ఈ వాల్యూ వస్తుంది. చేసుకుంటూ పోతే ఇక 23 మిగులుతుంది. డిజిటల్ సమ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. నేను అందుకోసం చెప్పేది టఫ్ ఉండే క్యాలిక్యులేషన్స్ నేర్చుకున్నాను. అర్థమెటిక్లో కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమైతే మీకు మెయిల్ క్యాలిక్యులేషన్స్ కూడా మిస్ అవుతారు.